హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే జనరల్గా హాస్పిటల్కి వచ్చేటప్పుడు, ముఖ్యంగా మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ముందు వాళ్ళ అటెండెంట్స్ వచ్చేస్తారు, పేషెంట్ని తీసుకొని రారు. పేషెంట్ ఎక్కడున్నారు అంటే సార్ ఇంట్లో ఉన్నారు సార్ అంటారు. మరి డాక్టర్ ఇంటికి వెళ్ళి అయితే చూడలేరు కదా. సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఒక హాస్పిటల్కి ఎక్కడైనా సరే, ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కైనా గవర్నమెంట్ హాస్పిటల్కైనా ఎక్కడైనా సరే, ముఖ్యంగా అంటే గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాను కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటప్పుడు మీరు పేషెంట్ని తీసుకొని రావాలి. ఒకవేళ పేషెంట్ నడవలేని పరిస్థితులలో ఉంటే మనం ఏం చేస్తామంటే ఆ స్ట్రెచ్చరో లేకపోతే వీల్ చైరో పంపించి లేకపోతే అటెండెంట్ని తీసుకొని వస్తాము. ఒకవేళ నడవగలిగితే డైరెక్ట్గా పేషెంట్ని వెంట పెట్టుకొని వస్తే అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఎవరో ఒక డాక్టర్ అట్లీస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి ఆ పేషెంట్ కండిషన్ ఏంటో చూసి ఎవరికి పంపాలో వాళ్ళకి పంపిస్తారు. ఇది ముఖ్యంగా జరిగేటువంటిది. అలా కాకుండా మీరు డైరెక్ట్గా పేషెంట్ని వెంట పెట్టుకొని రాకుండా వచ్చేసి పేషెంట్ బెడ్ మీద ఉన్నాడు సార్, మీరు ట్రీట్మెంట్ రాయండి, లేకపోతే స్పెషాలిటీ దగ్గర ప్రైవేట్ హాస్పిటల్కి ఏ హాస్పిటల్కి వెళ్ళమంటారో చెప్పండి అని చాలామంది విసిగిస్తున్నారు మమ్మల్ని. అంటే గవర్నమెంట్ సీట్లో కూర్చున్నందుకు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళమని మేము ఎలా చెప్తాము? పోనీ ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్ని ఇక్కడ తీసుకురమ్మంటారా అని అంటారు. అవన్నీ మన పరిధిలో లేనివి కదా. కొంచెం అర్థం చేసుకోండి. మీరు అందరూ కూడా, ప్రజలు కూడా, పబ్లిక్ కోసమే నేను చెప్పేటువంటిది. మమ్మల్ని అర్థం చేసుకోండి. ఊరికి వచ్చి ట్రబుల్ చేయకుండా ఎంప్లాయీస్ అందరికి కూడా వచ్చేటప్పుడు పేషెంట్ని వెంట పెట్టుకుని వచ్చారనుకోండి, ఖచ్చితంగా మేము ట్రీట్మెంట్ చేయడానికి మేము రెడీగా ఉంటాం అన్నమాట. ఇది నా యొక్క ముఖ్యమైనటువంటి గమనికండి, రిక్వెస్ట్ అండి. వచ్చేటప్పుడు హాస్పిటల్కి వచ్చేటప్పుడు పేషెంట్ని వెంట పెట్టుకుని రండి. ఓపీకి వెళ్తే ఓపీ తీసుకోండి, ఎమర్జెన్సీ ఓపీకి వస్తే ఎమర్జెన్సీ ఓపీ తీసుకోండి. పేషెంట్ని వెంట పెట్టుకొని డాక్టర్ దగ్గరికి రమ్మని చెప్పేసి నేను పదే పదే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇది పబ్లిక్ కోసం పెట్టినటువంటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరేదైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే మాకు ఖచ్చితంగా ఇవ్వండి, మేము అది పాటిస్తాము. ముఖ్యంగా హాస్పిటల్కి వచ్చేటప్పుడు పేషెంట్ని వెంట పెట్టుకొని రమ్మని చెప్పేసి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వండర్ఫుల్ వీడియో.